కళ్ల ముందే గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులు ఏం చేశారని అధికారుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుమతించదగిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తించారన్నారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. పవిత్ర గోదావరి నదిని పారిశ్రామిక రసాయనాలు, నగరం మురుగునీరు ఎంత దారుణంగా కలుషితం చేస్తున్నాయో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అందించిన ల్యాబ్ రిపోర్టులో బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల 25న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా శాంపిల్స్ ని తీయించి టెస్టులు చేయించారు. ఆ నీళ్లలో పరిమితుల కంటే కాలుష్య కారకాలు అధిక రెట్లు ఉన్నట్టు తేలింది. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నివేదికపై అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి మురుగు, రసాయనాలతో నిండిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల కళ్ల ముందే గోదావరి నది ఇంతలా కలుషితమవుతున్నా చర్యలు తీసుకోకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. చట్టపరంగా చర్యలు తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశారని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై గతంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని వారిని అడిగారు. రాజమహేంద్రవరం, కోటిలింగాల ఘాట్, నల్లా ఛానల్ పరిసరాల్లో గోదావరి నది నీళ్లు మురుగునీటితో కలుషితమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు పరిసర ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. వాస్తవానికి ఆ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయొచ్చని, జరిమానా విధించడానికి అధికారాలు ఉన్నాయన్నారు. ఫ్యాక్టరీలోని కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో ఆ పరిశ్రమకు మరొక అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర పేపర్ మిల్లు తక్షణమే తప్పులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇచ్చారు పవన్ కళ్యాణ్. పరిశ్రమలను మూసివేసి కార్మికులను రోడ్డున పడేయటం ప్రభుత్వ ఉద్దేశం కాదని, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ నదిని కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. అందుకే ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం తమ వ్యర్థ నీటి శుద్ధి ప్లాంట్ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని సూచించారు. ల్యాబ్ నివేదికలో తేలిన లోపాలను యుద్ధ ప్రాతిపదికన సరిచేసుకోవాలని ఆదేశించారు. అలాగే ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులను ఆదేశించారు. విధులు నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు డిప్యూటీ సీఎం. ఒక్క చుక్క మురుగునీరు కూడా శుద్ధి కాకుండా గోదావరిలోకి వెళ్లకూడదని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎంత మురుగునీరు వస్తోంది, భవిష్యత్తులో జనాభా పెరిగితే ఎంత వస్తుంది అనే అంశాలపై పూర్తి సర్వే చేయాలి. మురుగునీటిని శుద్ధి చేయడానికి ఎన్ని ప్లాంట్లు అవసరమవుతాయి, ఎంత ఖర్చు అవుతుంది, సమగ్ర ప్రాజెక్టు నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో గోదావరి ప్రక్షాళన చేస్తామన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారితో ప్రత్యేకంగా మాట్లాడతానన్నారు.